హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారండి? బాగున్నారా? చాలా రోజుల తర్వాతనైతే మీతో మాట్లాడుతున్నా. అసలు ఏంటి అని అంటే, మేమైతే పెద్దేవర కొలుపు అయితే చేసుకుంటున్నామండి. ఇక ఈరోజు వచ్చేసి హోలీ అన్నట్టు, హోలీ పండుగ రోజు మేము చేసుకుంటున్నాం. మా దగ్గర హోలీ వచ్చేసి అయితే బుధవారం చేసుకున్నాం అన్నట్టు. మంగళవారం హోలీ అయితే బుధవారమే చేసుకున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి ఇన్ని రోజులు అయితే పెద్దేవర కొలిసేటప్పుడు మా మామయ్యనైతే అన్నీ ఇక్కడ పెద్దేవునికి సంబంధించి అన్నీ చేసేటోడు. ఈసారి మా మామయ్య ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అత్తమ్మే చేసింది. దేవుడిని పూజించడం కానీ, బొట్లు వేయడం, ఇవన్నీ చేయడం అత్తమ్మ చేతుల మీదుగానే చేసినాము. ఆరోగ్యం అయితే బాగాలేదు కదా మామయ్యకి, అందుకని. అయితే కొన్ని ఏరియాలలోనైతే ఒగ్గోళ్ళు వస్తారు, దుబ్బులోళ్ళు వస్తారు పెద్దేవర కొలుపుకైతే. మాకైతే దుబ్బులోళ్ళు అయితే రారండి. మేము ఎప్పుడైనా ఇంట్లోనే మా ఏరియాలోనైతే ఇట్లనే చేసుకుంటారు. దుబ్బులోళ్ళు అయితే రారన్నమాట. అయితే నేను వీడియోలు అయితే చాలానే దిద్దాం అనుకున్నా, పెద్దేవర కొలుపు మొత్తం దిద్దాం అనుకున్నా, కానీ అసలు నాకు వీలు పడలేదు. అసలు ఇంట్లో పని చేసుకుంటూ వీడియో తీయడం అంటే అస్సలు వీలు కాలేదు. ఇక ఫైనల్గానైతే దేవుడి దగ్గర మేక కటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊర్లోనైనా సరే, ఏ చుట్టాల ఇంటికి వెళ్ళినా సరే, మాకైతే వంట డ్యూటీ పడుతుందండి. ఎందుకంటే మా బావకు నాకు వంట చేయడం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేమే వంట చేస్తాము. ఇక ఇది మా ఇంట్లోనే కాబట్టి ఇక మేమే చేసుకోవాలి, మరి ఇంకెవరు చేస్తారు చెప్పండి. అందుకని అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మా బావకైతే కర్రీలు వండడము, ఇట్లా పెద్ద పెద్ద వంటలు చేయడం అంటే ఆయనకైతే చాలా ఇష్టము. ఇక మా పిల్లలు అయితే చూడండి ఇక్కడ ఎట్లా అల్లరి చేస్తారో, పక్కన కూర్చొని అయితే. వీళ్ళిద్దరు వచ్చేసి మా మరిది పిల్లలు. అక్కడ వచ్చేసి మీకు చెప్పనవసరం లేదు, మా వయసు గాడు అన్నమాట. ఇక వీళ్ళు ఏమంటున్నారో వినండి మీరే. ఎందుకు చిక్కు వంట ఎవరు చేస్తారు? తినరు. ఇక ఇక్కడ వచ్చేసి మా నడిపేరాలు ఈమె వచ్చేసి మా ఆడబిడ్డ పేర్లు చూపించుకుంటుంది. ఈమెకైతే ఇక్కడనే టైం దొరికిందంట. మరి ఇక వదినలు దొరకరేమో అనుకొని పేన్లు అయితే చూపించుకుంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అయితే కొన్ని గిన్నెలు ఉంటే కడిగేస్తుంది. చిన్న చిన్నవి అన్నీ మేము కడిగినాము. ఇక పెద్దవి ఉంటే మా అత్తమ్మ పెద్ద గంజులు అయితే కడిగేసుకుంటుంది. నా పక్కనకు వచ్చిన మా పెద్దత్తమ్మ, ఈమె వచ్చేసి మా చిన్నేరాలు. ఇంకా అక్కడ వచ్చేసి గిన్నెలు తోమే దగ్గర ఉన్నామే మా అమ్మమ్మ అన్నమాట, నానమ్మ అంటే అమ్మ అత్తమ్మ వాళ్ళ మమ్మీ అన్నట్టు. ఇక ఇక్కడ వచ్చేసి అయితే పని మొత్తం వంట పని, ఇంట్లో పని కంప్లీట్ కాగానే ఇక హోలీ అయితే సంబరాలు చేసుకుంటున్నాము. ఇక నేను మా ఆడబిడ్డ మాత్రమే చేసుకుంటున్నాం. మా చెల్లెళ్ళు అయితే వీడియోలు తీస్తారు, వాళ్ళైతే హోలీకి రాలేదన్నట్టు. ఇక వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ అప్ కావడానికి ఇబ్బంది పడతారు, పాపం రాలేదు. ఇక మేమే ఎట్లయినా సరే అని అయితే హోలీ అయితే ఆడేసుకున్నాం. చాలా బాగా అనిపించిందండి. ఇక బయట పిల్లలు అయితే చూడండి, వాళ్ళ సంబరం అయితే అంతా కానే కాదు. కలవక కలిసిరు. మళ్ళీ అది వచ్చేసి హోలీ రోజే ఎంత వాళ్ళైతే ఎంత ఫుల్ ఎంజాయ్ చేసిరంటే మీరు చూస్తేనే వెళ్తుంది. ఒక డ్రమ్ముల వాటర్ మొత్తం వాళ్ళే మీద పోసేసుకున్నారు. మేము లోపల ఆడుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు బయట చేసుకున్నారు అన్నట్టు. ఫైనల్గానైతే హోలీ సంబరాలు కూడా అయిపోయినాయి. ఇక దేవుడి పని కూడా అయిపోయింది. కొంచెం నిమ్మలంగా తినేసి అయితే ఇక్కడ ముచ్చట్లు అయితే ఆడుతున్నారు అన్నమాట అందరూ. మరి ఫైనల్గా మన వీడియో ఎలా ఉందో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే వీడియో నచ్చినైతే లైక్ చేయడం అస్సలు మర్చిపో.